హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు మొబైల్ టెక్నీషియన్స్ కోసం ఒక మంచి వెబ్సైట్ అయితే చెప్పబోతున్నాను. ఈ వెబ్సైట్ ద్వారా మీకు ఏమిటంటే మీకు హార్డ్వేర్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, సాఫ్ట్వేర్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు సాఫ్ట్వేర్కి సంబంధించి ఏమైనా ఫ్లాష్ ఫైల్స్ కావాలన్నా, లైక్ ఆన్లైన్లో అవైలబుల్గా లేదు అలాంటప్పుడు మీరు వాటిని ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకొని ఇక్కడ నుంచి తెప్పించుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీ ఆఫ్ కాస్టే. మీకు వేరే సపోర్ట్ ఏమైనా కావాలన్నా, సో ఇటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వెబ్సైట్ ద్వారా వస్తుందండి. సో ఏ వెబ్సైట్ ఏ విధంగా యూజ్ చేయాలి, దీంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే సో ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అన్నిటిని చూసి మొబైల్ రిపేరింగ్ అనేది ఫ్రీగా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇంకా టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూద్దాం ఏ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది. సో ముందుగా అయితే వెబ్సైట్ ని చూద్దాము. సో వెబ్సైట్ లోకి వచ్చినట్లయితే ఇది చూడండి. వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఫోరం అన్నమాట. దీని పేరు వచ్చేసి GSM ఫోరం. ఈ వెబ్సైట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. అలాగే నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను. అక్కడ ఏమిటంటే ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు. మీరు కూడా అక్కడ జాయిన్ అయితే మీ టెక్నీషియన్ ఫీల్డ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే రిపేర్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అక్కడ నుంచి అడిగి, చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి క్లారిఫికేషన్ అనేది ఇస్తారనమాట. ఇంకా మీరు డైరెక్ట్ గా నాతో కూడా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట ముందుగా. సో ఇక్కడ చూడండి, క్లిక్ టు రిజిస్టర్ అనేసి ఉంది. దీని మీద క్లిక్ చేస్తాం మనము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని రూల్స్ అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చదువుకొని కావాలంటే మీకు ఓపిక ఉంటే ఇక్కడైతే మనం చెక్ మార్క్ ఇచ్చి దాని తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేసి. సో ఈ వీడియోలో నేను అకౌంట్ క్రియేట్ చేయడం కూడా చూపించానంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. సో కాబట్టి మనం దీంట్లో అకౌంట్ క్రియేట్ చేయడం అనేది చూపించను. సో మీరు కావాలంటే క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి GSM ఫారం లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకు ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు చూసుకున్నాము. సో ముందుగా GSM ఫారం అనేది ఇక్కడ ప్రపంచం మొత్తంలో టెక్నీషియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. స్పెషల్లీ టెక్నీషియన్స్ కోసమే, మొబైల్ టెక్నీషియన్స్ కోసమే ఈ వెబ్సైట్ అనమాట. అయితే ఇక్కడ మొబైల్ టెక్నీషియన్స్ ఏమిటంటే డిఫరెంట్ ఫారమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి న్యూస్ సెక్షన్. ఇక్కడ న్యూస్ సెక్షన్ ఏమిటంటే సర్వీస్ ప్రొడక్ట్స్ న్యూస్ అప్డేట్స్. అంటే ఇప్పుడు మనము సాఫ్ట్వేర్ బాక్సెస్ యూస్ చేస్తూ ఉంటాం. అన్లాక్ టూల్ కానీ, షిమేరా కానీ, Z3X ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటిలో ఆ బాక్సెస్కి ఏమైనా అప్డేట్స్ వచ్చినా, లేకపోతే ఇంతకు ముందు అవైలబుల్గా లేని మోడల్స్ ఏమైనా అన్లాక్ అవుతున్నాయి ఇప్పుడు అంటే దానికి సంబంధించి అప్డేట్స్ కానీ, సో ఇటువంటివి ఇంకా లేటెస్ట్గా ఏమైనా టూల్స్ ఏమైనా మార్కెట్లోకి వచ్చినా వాటి గురించి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇక్కడ మనకి చూసుకోవచ్చు అనమాట ఈ సెక్షన్లో, న్యూస్ సెక్షన్లో. సో సపోజ్ మీకు చూపిస్తాను చూడండి, సర్వీస్ ప్రొడక్ట్స్ న్యూస్ అండ్ అప్డేట్స్. దీన్ని ఓపెన్ చేసామంటే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు స్కీమాటిక్ డైలీ అప్డేట్ 7th February to 22nd February 2025 హైడ్రా అప్డేట్ వర్షన్ 2.2 అని వచ్చింది అనేసి. ఇంకా ఇక్కడ చూడండి, సో దీన్ని ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట ఏ అప్డేట్స్ వచ్చున్నాయి హైడ్రా టూల్ అనేసి. ఇవన్నీ ఇక్కడ ఇచ్చుంటారు. సో ఇలా టూల్స్ యొక్క కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చేసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. లేటెస్ట్గా ఏమైనా వాళ్ళు అప్డేట్ చేస్తున్నా దానికి సంబంధించి న్యూసెస్ ఇక్కడ పబ్లిష్ చేస్తారనమాట. ఇంకా దాని తర్వాత ప్రీమియం మార్కెట్ ప్లేస్, ప్రీమియం సేల్స్ సెక్షన్. సో మీరు కావాలంటే ఓపిక్గా చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సామ్సంగ్ FRP రిమూవ్ వరల్డ్ వైడ్ ఆల్ మోడల్స్ బై IMEI అట్ సీరియల్. సో ఇన్స్టెంట్ అంటే ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఏమిటంటే ఇక్కడ చూడండి, కీ మొబైల్ USA ఐఫోన్ మనకి ఆన్లైన్ ద్వారా సర్వర్ ద్వారా వర్క్ చేస్తారనమాట. ఇక్కడ మీరు డబ్బులు పే చేసి మీకు నమ్మకం ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎలాగంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇచ్చేస్తారు, మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేసి డబ్బులు పే చేశారు ఇంకే ముందుగానే, వాళ్ళు అన్లాక్ చేయకుండానే డబ్బులు తీసుకుని బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి నమ్మకం ఉంటేనే చేయించుకోండి, లేకపోతే మీకు ఏమైనా సోర్సెస్ ఉంటే అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇదే కాకుండా ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, GSM CDMA ఫోన్స్, టాబ్లెట్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కి సంబంధించి మొత్తం డీటెయిల్ గా ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, LG ఆండ్రాయిడ్ బేస్డ్, మోటరోలా ఆండ్రాయిడ్ ఫోన్స్. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ కి సంబంధించి ఇక్కడ మనకి సొల్యూషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంది, ఇప్పుడు మీకు ఒక మొబైల్ ఉంది అది రిపేర్ కావట్లేదు, అలాంటప్పుడు మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎంతమంది పోస్ట్ చేస్తున్నారు. LG G4H88 కంపాటబుల్ అన్బ్రిక్ గైడ్ అంటే ఫోను G4H811 అనే మోడల్ ఒకవేళ డెడ్ అయిపోతే, బ్రిక్ అయిపోతే దాన్ని సాఫ్ట్వేర్ పరంగా ఎలా రిపేర్ చేయాలనేది 100% వర్కింగ్ సొల్యూషన్ అనేసి ఇక్కడ ఎవరో ఫారం రాస్తున్నారు.
ఇంకా అలాగే హౌ టు ఫ్లాష్ ఎల్జీ కేడీజెడ్ జెన్ ఇది రాస్తున్నారు. ఎల్జీ ఫోన్ ఎఫ్ఆర్పి బైపాస్ వీడియో. సో ఇటువంటివి వీళ్ళు ఇచ్చుంటారు అనమాట. సో మీరు కూడా ఏమైనా రిపేర్ చేస్తున్నారంటే దాన్ని ఇక్కడ పోస్ట్ చేయొచ్చు అనమాట, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత. ఇంకా లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో కూడా మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఐఫోన్వి కూడా ఉన్నాయి, ఇంకా హెచ్టీసీ, శాంసంగ్, గేమ్స్, యాప్స్ వాటి గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. ఇంకా ఆల్కాటెల్ మొబైల్స్ తెలిసే ఉంటుంది, ఆల్కాటెల్ మొబైల్స్ దుబాయ్లో ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనకి. ఇంకా హువావే ఫోన్స్ ఇవి కూడా ఓపో, వన్ ప్లస్ కి సంబంధించి ఇక్కడ ఫారం అయితే ఉంది. సో ఇలా డిఫరెంట్ గా అనేది మనకి ఫారమ్స్ లో ఉంటాయి అన్నమాట. వేరే వాళ్ళు రిపేర్ చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ ఇచ్చుంటారు. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ చూడండి ఓపో ఎనీ మోడల్ నెట్వర్క్ అన్లాక్ టోకన్ ఫ్రీ జనరేట్ రిక్వెస్ట్. సో నెట్వర్క్ అన్లాక్ అంటే మనకి ఇండియాలో కొన్న మొబైల్స్ అయితే నెట్వర్క్ అన్లాక్ కి అవసరం ఉండదు. ఫారెన్ కంట్రీలో నుంచి ఎవరైనా కొని తెచ్చుకుంటా ఉంటే ఫోన్, సో అక్కడ నుంచి తీసుకుని వచ్చిన కొన్ని మొబైల్స్ కి అన్లాక్ చేస్తుంటారు. అక్కడ సిమ్సే వర్క్ అవుతాయి, ఇక్కడ సిమ్ వర్క్ కాదు. కానీ అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి టోకన్ ఫ్రీ జనరేట్ హియర్ అనేసి. సో డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది సాఫ్ట్వేర్ పరంగా చూసినట్లయితే. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ పోస్ట్ హియర్ ఆల్ సక్సెస్ ఫ్లాష్డ్ ఓపో. సో ఏవైతే ఓపో మొబైల్స్ సక్సెస్ఫుల్ గా ఫ్లాష్ అయి ఉంటాయో వాటికి సంబంధించి మనం ఏమైనా పోస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. లేదా ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఫ్లాష్ చేసిన వాళ్ళని చూడాలన్నా దీన్ని ఓపెన్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు ఇచ్చున్నారు మీకు ఇక్కడ ఫైల్ లింక్ కూడా ఇచ్చున్నారు చూడండి. ఓపో F1s ప్యాటర్న్ అన్లాక్, ఇంకా ఓపో A33F నియో డెడ్ రికవరీ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీకు సపోజ్ అనుకోండి మీకు డౌట్ ఉంది ఎలా చేశాడు, మీ దగ్గర కూడా A33F ఉంది నియో, ఓకేనా, ఇది డెడ్ అయిపోయింది. అది సార్ ఇతడు చేస్తున్నాడు రికవరీ సక్సెస్ఫుల్ అనేసి చేస్తున్నాడు కాబట్టి మీకు డౌట్ ఉంది అనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏదైనా మీరు కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి పోస్ట్ రిప్లై అనేసి ఉంది కదా. సో పోస్ట్ రిప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డౌట్ ఏమైనా ఉంటే అది ఇక్కడ పోస్ట్ చేశారు రాశారంటే స్క్రీన్ షాట్స్ కూడా అటాచ్ చేయొచ్చు, మనం ఫొటోస్ కూడా చేశారంటే దానికి సంబంధించి వీళ్ళు మీకు మీ డౌట్ ని క్లారిఫై అని ఇచ్చేస్తారు అన్నమాట. మీకు రిప్లై ఇస్తారు. మీకు ఆ డౌట్ క్లియర్ అయ్యే వరకు చాలా మంది టెక్నీషియన్స్, లక్షల్లో టెక్నీషియన్స్ అయితే ఈ ఫారం ని యూస్ చేస్తుంటారు కాబట్టి వరల్డ్ వైడ్ గా మీ డౌట్ అనేది ఎవరో ఒకరు ఖచ్చితంగా క్లియర్ చేస్తారనమాట. మీ ప్రాబ్లమ్ ని ఎవరో ఒకరు క్లియర్ చేస్తారనమాట. సో ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి నెట్వర్క్ అన్లాక్ టోకన్ ఫ్రీ జనరేట్ రిక్వెస్ట్ హియర్స్. సో ఇక్కడ మనకి అటువంటి మొబైల్స్ ఏమైనా నెట్వర్క్ అన్లాకింగ్ సంబంధించి వస్తే ఇక్కడ నుంచి టోకన్ ని జనరేట్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఇక్కడ మనకి చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్మార్ట్ వాచెస్ కి సంబంధించి అన్లాక్ కోడ్స్, లాక్ ఫైల్స్ రిక్వెస్ట్, అన్లాకింగ్ కోడ్స్, ఇంకా లాక్ ఫైల్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. మనము మెయిన్ సేల్స్ సెక్షన్ సెల్ యువర్ ఓల్డ్ అండ్ యూస్ స్టఫ్. సో మనం ఫోన్స్ ఏమైనా సేల్ చేయాలంటే ఇక్కడ నుంచి మనము చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ చేయకండి. మనకి ముఖ్యంగా ఏమిటంటే మనము రిపేర్కి సంబంధించి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్కి సంబంధించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి. సో అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ సెక్షన్లోకి రావాలి. ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. కాకపోతే పర్టికులర్ సెక్షన్లో కనుక మీరు చేసినట్లయితే మీకు తొందరగా రిప్లైలు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు మీకు ఐఫోన్కి సంబంధించి డౌట్ ఉందనుకోండి, మీరు తీసుకుపోయి ఆల్కాటెల్లో పోస్ట్ చేస్తే మీకు రిప్లైలు ప్రాపర్గా రావు. ఐఫోన్లో చేయండి అనేసి చెప్తారు వాళ్ళు కూడా. కాబట్టి మీకు ఐఫోన్లో ఏమైనా డౌట్ ఉంటే ఐఫోన్ అనే దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ పోస్ట్ చేయండి మీరు ఏమైనా చేయాలన్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ ముందైతే మనం రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ వస్తాయి మనకి, అంతవరకు చేయలేము. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి iPhone 4 4S, iPhone 5 5S 5C ఈ మోడల్స్ ఉన్నాయి కదా. ఈ మోడల్ కనుక మీ దగ్గర వస్తే దానికి సంబంధించి మీకు ఏమైనా ప్రాపర్గా ఏమైనా తెలియాలంటే అలాంటప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు iPhone 7 అనుకోండి, 7 మొబైల్ వచ్చింది మీ దగ్గర రిపేర్కి, ఆ మొబైల్ రిపేర్ చేయడానికి మీ వల్ల కావట్లేదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు అనమాట. ఏ విధంగా రిపేర్ చేయాలి, ఈ ప్రాబ్లం ఉంది అని డీటెయిల్గా చెప్పాలి. ఊరికే మనం ఫోటోలు నా గ్రూప్లో చేస్తూ ఉంటారు చాలా మంది, ఫోటోలు ఊరికే తీసి పెట్టేస్తారు, వాట్స్ ద ప్రాబ్లం అనేసి అంటారు, క్విజ్ ఆడుతూ ఉంటారు అనమాట గ్రూప్స్లో. సో అలా చేయకండి. సో ఇటువంటివి ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చండి. ఏది కావాలంటే మీకు ఏం డౌట్స్ ఉన్నా పోస్ట్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. రిపేరింగ్ కి సంబంధించి సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి ప్రతి ఒక్కటి మీరు ఈ ఫారం ని యూజ్ చేసుకొని రిపేర్ కి సంబంధించి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండే టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట ఏ విధంగా రిపేర్ చేయాలి ఏమిటి. సో ముందుగా అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుని సో చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా మనం GSM ఫారం ని యూజ్ చేస్తాము అనేసి, GSM ఫారం యొక్క స్పెషాలిటీ ఏమిటి, ఏ విధంగా మనకి మొబైల్ రిపేరింగ్ లో ఇది యూస్ఫుల్ గా ఉంటుంది, హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేసి. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే నేను మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఆల్రెడీ చాలా డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది.
ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తుంటే అక్కడ నుంచి ఆ వీడియోస్ అన్నింటినీ మీరు స్టెప్ బై స్టెప్ చూసి మొబైల్ రిపేరింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ గా అయితే అక్కడ చెప్తున్నాను. ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా వీడియోస్ అయితే దాంట్లో వస్తాయి కాబట్టి సో మీరు వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంది. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ టూల్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటూ ఉంటే డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో అయితే ఇచ్చున్నాను. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగగలరు. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.